హాయ్ అండి. ఈరోజు స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. తెలంగాణ స్పెషల్ సవారీలు. ఇవి చపాతీ చేసినంత సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా క్రంచీగా వస్తాయి. ఒక 5-6 రోజులు డబ్బాలు పెట్టి నిల్వ కూడా ఉంచుకోవచ్చు. ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకొని సన్నగా తరిగి కరివేపాకు వేసుకోవాలి. సన్నగా తరిగింది వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు వాము వేసుకోవాలి. ఈ వాము ప్లేస్లో జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. రెండిట్లో ఏది వేసుకున్నా పర్వాలేదు. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ అంతా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి దంచి వేసాను. మీకు కావాలంటే కారం వేసుకోవచ్చండి పచ్చిమిర్చి నచ్చకపోతే. ఇప్పుడు ఇలా ఒక పట్టుకొని చూస్తే పిండి అనేది నూనె సరిపోయింది కదండి. ఇప్పుడు కలుపుకోవాలి. వాటర్ వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా వేగా కూడా చేసుకోవచ్చు. స్నాక్ రెసిపీ కింద పిల్లలకి చేసి పెట్టండి. ఇప్పుడు చపాతీ ముద్దలా కలుపుకొని కొద్దిగా గట్టిగా ఉన్నట్టే కలుపుకోండి. ఇలా ఉంటే సరిపోతుందన్నమాట. ఒకసారి బాగా ఒత్తుకోవాలన్నమాట. బాగా ఒత్తుకొని చిన్న చిన్న గులాబ్ జామ్ బాల్స్లో ఎలా చేస్తామో అలా చేసుకోవాలి. చిన్న సైజు అయితేనే సవారీలు బాగుంటాయండి. పల్చగా కూడా ఉండాలన్నమాట. ఈ ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చపాతీ పాముకుందాం. ఈ వాము ప్లేస్లో జీలకర్ర వేసుకోవచ్చండి. రెండిట్లో ఏదో ఒకటే వేసుకోండి. 2 వేస్తే బాగోదన్నమాట. ఇప్పుడు కొద్దిగా పొడిపిండి జల్లుకొని పల్చగా ఒత్తుకోవాలి. ఎంత పలుచగా అంటే మనం చేస్తే ఇంకా పలుచగా వచ్చేటట్టు కూడా చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది ఆల్రెడీ మరుగుతుందండి. ఆయిల్ అనేది పెట్టేశాను. ఇప్పుడు ఇది బాగా పొంగిపోకుండా పూరీలా పొంగకూడదు. ఇలా అప్పడాల్లాగే ఉండాలి. ఇలా ఫోర్క్ పెట్టి చిన్నది ఇలా హోల్స్లా పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా అన్నీ చేసేసానండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసుకోవాలి. మరి లోలో ఉన్న బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి. హీట్ తక్కువగా ఉన్నప్పుడు వేసుకున్నారనుకోండి బాగోవు, అంత నూనె పీల్చేసినట్టు అయిపోతాయి అన్నమాట. వేయించినప్పుడే జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఇప్పుడు చూసారా మనం హోల్స్ పెట్టాం కాబట్టి పొంగకుండా చక్కగా మన పప్పు చెక్కలు ఎలా అయితే చేస్తామో అలా వస్తాయన్నమాట. ఇలా తెల్లగా రావాలంటే మీరు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవచ్చు. లేదు కొంచెం కలర్ ఉండాలనుకుంటే దాని ప్లేస్లో కారం కూడా వేసుకోవచ్చండి. ఎలా అయినా చేసుకోవచ్చు ఈ స్నాక్ ఐటము. నేను రెండోది కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. హోల్స్ పెట్టడం వల్ల పొంగకుండా అప్పడల్లా చక్కగా వస్తాయి. చాలా క్రంచీగా వస్తాయండి. పిల్లలకు కూడా నచ్చుతుంది. వాము కూడా వేసాం కాబట్టి నేను ఒక్కొక్కటి వేసి చూపిస్తున్నాను చూడండి. అన్నీ ఇలాగ వేసేసి చేసేసాను అనమాట. ఈ స్నాక్ ఐటమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు తప్పకుండా చూసిన తర్వాత నచ్చితే ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియచేయండి. నేను మొత్తం అన్నీ చేసేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.